శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం మొదటి సోమవారం వైభవంగా కోటి బిల్వ దళాలతో పూజలు, అమ్మవారికి కోటి కుంకుమార్చనలు జరిగాయి. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే శ్రీకాళహస్తి దేవస్థానం చేరుకుని ఆలయ ప్రాంగణం నందు కార్తీక దీపం వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. తిరుపతి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా చేరుకున్నారు. ఆలయం మొత్తం శివనామస్మరణలతో మారుమ్రోగుతోంది. ఈ కార్తీక మాసము ప్రారంభం నుండి కూడా అమావాస్య వరకు కూడా ప్రతి నిత్యము కార్తీక మాసం చాలా విశేషమైనది. ఈ కార్తీక మాసంలో ప్రతి భక్తుడు కూడా వేకువజామునే లేచి స్నానాలు ఆచరించి ఉదయం పూట ఉపవాసం ఉండి శ్రీ స్వామి అమ్మవారిని పార్వతీ పరమేశ్వరుని దర్శించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కావున ప్రతి భక్తుడు కూడా ఈ కార్తీక మాసం రోజున కార్తీక మాసం మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రతి భక్తుడు లేచి స్నానాలు ఆచరించి స్వామి అమ్మవారిని దర్శించుకొని అలాగే ప్రదోషకాల సమయంలో దీపారాధన చేసినట్లయితే ఈ కార్తీక మాసం యొక్క మంచి ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుడు కూడా కాళహస్తి వాయులింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నేను వచ్చాను. అక్కడ మంచిగా వాయులింగేశ్వరుని విశేషం ఏంటంటే జ్యోతిర్లింగము, పంచభూతాత్మక లింగము. ఆ క్షేత్రంలో దీప ప్రజ్వలన చేస్తే కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది. ఇక్కడ భక్తకన్నప్ప ఆలయము, విశ్వేశ్వరాలయము మరియు ఇతరత్ర దక్షిణామూర్తి ఆలయాలు, ఎన్నో విశిష్టమైన ఆలయాలు ఉన్నాయి. మేము ప్రస్తుతం కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో స్వామి దర్శనానికి వచ్చినాము. రాత్రి వాళ్ళు మమ్మల్ని కొన్ని మంచి మాటలు మంచి మాటలు